గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ మనము హైదరాబాద్ లో చంద్రాయన్గుట్ట దగ్గరలో నియరెస్ట్ లొకేషన్ లో మనం ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టాము. ఉప్పుగూడ అని అంటారు ఈ ప్రాంతాన్ని. సో ఇక్కడ ఎలక్ట్రోలాసిస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు సార్. సో వారి ద్వారా ఒకసారి అనుకుందాం. సార్ మీ పేరండి? నా పేరు సుధాకర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడు ఆలోచించారు సార్? ఎప్పుడు పెట్టుకోవాలని ఆలోచించారు మీరు? అసలు 6 నెలల నుంచి అనుకుంటున్నాను. ఓకే, ఆ వీడియోలో చూసి ఒకటి మీదకి దొరికితే మీకు ఫోన్ చేశాను. మమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు సార్? దాదాపు 3 months అవుతుంది. 3 months నుండి 3 months నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. ఓకే, నాకు బడ్జెట్ వల్ల కొంచెం లేట్ అయింది. ఓకే, ఎట్లా పెట్టాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు పిలిపించాను. ఓకే, ఎలా అనిపించింది వర్క్? ఎలా అనిపించింది? బాగా చేశారు, వర్క్ అంతా బాగా చేశారు, నీట్ గా చేశారు. చెప్పిన టైం కరెక్ట్ గా వచ్చారు, 1 గంట ముందే వచ్చారు. సో ఫ్రెండ్స్, చంద్రాయన్గుట్టలో ఆల్రెడీ ఎలక్ట్రోలాసిస్ సాఫ్ట్వేర్ పెట్టాము. ఆల్మోస్ట్ ఆంధ్రలో అయితే చాలా ఇన్స్టాలేషన్స్ అయ్యాయి, హైదరాబాద్ లో కూడా చాలా ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో మీకు ఈ ఎలక్ట్రోలాసిస్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, తుక్కుగూడ కానివ్వండి, చంద్రాయన్గుట్ట కానివ్వండి, బాలానగర్, బాలాపూర్ ఈ సరౌండింగ్స్ లో కావాలంటే సార్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు కూడా. ఏమైనా డివైస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, దీని యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలన్నా సరే సార్ ద్వారా మీకు ఫీడ్బ్యాక్ ఇప్పిస్తాను. అండ్ వితిన్ 1 month 1.5 month తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం సార్ తోటి. ఆయన ఫీడ్బ్యాక్ మళ్ళీ తెలుసుకుందామండి. మా వీడియోస్ చూస్తూ ఉండండి. బోర్ వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంది, శుద్ధ ఎక్కువగా ఉంది, దాంతోపాటు బ్యాక్టీరియా ఉంది, వాటర్ లో డస్ట్ ఉంది అనే సిచ్యువేషన్ లో ఈ ఎలక్ట్రోలాసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మెయింటెనెన్స్ చాలా తక్కువ, ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. క్లీన్ చేసుకోవడం మీరుగా చేసుకోవచ్చు. ఏ టెక్నీషియన్ దీనికి అవసరం లేదు. సో కంపల్సరీ ఇండిపెండెంట్ హౌస్ ఉంది, బోర్ వాటర్ రన్ అవుతుంది అంటే కంపల్సరీ ఈ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేయండి. ఇండిపెండెంట్ హౌస్ ఒకటే కాదు, బోర్ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ మన సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. అపార్ట్మెంట్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఎక్కడైనా సరే ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అండ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో మా వీడియోస్ చూస్తూ ఉండండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే తేజ ఆక్వా సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఫీడ్బ్యాక్ చూడండి. ఏదైనా కస్టమర్ నెంబర్ కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తాం. ఆల్ లొకేషన్స్ లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. దీనివల్ల మీకు కొన్ని లేటెస్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వాటర్ సాఫ్ట్వేర్ డిసైడ్ చేస్తాం. ఒకవేళ మీది మోటార్ అక్కడ సిచ్యువేషన్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ ఎన్ని లీటర్లు, ఆ ట్యాంక్ నిండే బట్టి టైం ఎంతసేపట్లో నిండుతుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. లేకపోతే మీ దగ్గర మోటార్ ఎంత హెచ్పి ఉంది, ఆ హెచ్పిని బట్టి డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఆ విధంగా సో మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసి ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయి, బట్ అవి నేను వాడనండి. రెగ్యులర్గా వాడేది 4000 LPH. 4000 LPH వచ్చేసి మీకు 1/2 HP 1 HP మోటార్కి మేము రెగ్యులర్గా వాడుతుంటాము. అక్కడ స్కేల్ అనేది ప్రెజర్ తక్కువగా ఉందనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మెల్లిగా స్కేల్ అనేది ఫాలో అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ లోపల మీకు దీంట్లో ఉండే అయాన్స్ ఏమిటి ఉంటాయి, బ్రేక్ అయిపోతాయండి. సో ఆ విధంగా ఇది 4000 LPH అండి ప్రెజర్ ఇది. దీని తర్వాత వచ్చేసి మనకి ఇది 5000 LPH. ఇది 5000 LPH అండి. మీకు ఇది సైజు ఒకసారి వెయిట్ చూసుకోవచ్చు మీరు ఎంత హెవీగా ఉంటుందో. మనం థిక్నెస్ కూడా చాలా బెస్ట్ వాడతామండి ఇందులో చాంబర్లో. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు, ఇది 7000 LPH అండి. ఇది ఎక్కువ మనం 1 HP 1.5 HP దానికి ఇక్కడ మోటార్స్కి వాడతామండి. అండ్ ఆ తర్వాత 2 HP మోటార్ 2.5 HP అపార్ట్మెంట్స్ కన్నా సిచ్యువేషన్లో 9000 LPH అండి. ఇది మనం స్కిడ్ మోడల్లో పెడతాము, లేదు వాల్ మౌంటెడ్ కావాలన్నా పెడతామండి. 2 types ఉంటాయి మన దగ్గర. మీకు వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో చూపిస్తాను. అండ్ దాంతోపాటు మేము చేసిన వీడియోస్, ఒకసారి ఇన్స్టలేషన్ చేసిన వీడియోస్ కూడా డైరెక్ట్గా చూపిస్తాను, చూడవచ్చు మీరు. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 seconds అనేది టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది, ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్వేర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలాసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో, మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువగా ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్వేర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని
కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుందండి. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్వేర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉండే యాన్స్ని బ్రేక్ అవుతుందండి. సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు, దీంట్లో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలాంటి ప్రత్యేకంగా మీరు దీనికి